దాడి చేయగలవు. దాంతోపాటు ఉత్తర కొరియా, నార్త్ కొరియా వాళ్ళ నేవీ ఇప్పుడు చాలా బలంగా ఉందని చెప్పి ప్రపంచానికి చూపించడమే కిమ్ జాంగ్ ఉన్ ప్రధాన లక్ష్యం. మరి చాలామందికి డౌట్ రావచ్చు, ఇప్పుడెందుకు ఈ పరీక్ష అని చెప్పి. జస్ట్ సింపుల్, అమెరికాకు తన బలాన్ని చూపించే సందర్భం. అమెరికాకు తన బలాన్ని చూపించాలి. అమెరికా విరగబాటుకి సమాధానం చెప్పాలి. అమెరికా సౌత్ కొరియా కలిపి చేస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలకు ధీటుగా జవాబు ఇవ్వడం. మీరు సైనిక విన్యాసాలు చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇప్పటికీ మీకు గుర్తుంటే సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్య ఆ బార్డర్ ఇష్యూస్ ఇప్పటికీ చాలా ట్రిగర్ అవుతున్నాయి. దాని గురించి మాట్లాడుకున్న సందర్భం కూడా గతంలో. ఉత్తర కొరియా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉంది. ఏకంగా 12.8 లక్షల మంది సైన్యం వాళ్ళకి యాక్టివ్గా ఉంది. రిజర్వ్ ఫోర్స్ ఏకంగా 6 లక్షల మంది ఉన్నారు. మొత్తంగా అయితే మాత్రం చూసుకుంటే 18 ఇయర్స్ 18 నుంచి 19 మంది, అటు ఇటుగా 20 లక్షల మంది ఉన్నారు అనుకోవాలి. వాళ్ళ యాక్టివ్ సైన్యం గురించి మాట్లాడుకుంటే రిజర్వ్ ఫోర్స్తో కలిపి, అంటే దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు సైన్యంలో ఉన్నారని మాటకి అర్థం వస్తుంది. ఇది దాదాపు 2 న్యూక్లియర్ అండ్ మిజైల్స్ ఆ కెపాసిటీ ఉంది ఉత్తర కొరియా గురించి మాట్లాడుకుంటే. ఇక అణ్వాయుధాల గురించి మాట్లాడుకుంటే, న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుకుంటే 50 నుంచి 100 న్యూక్లియర్ వెపన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అంచనా వేస్తున్నారు నార్త్ కొరియా దగ్గర. అండ్ మిజైల్స్ గురించి మాట్లాడుకుంటే అమెరికా వరకు వెళ్ళగలిగే హాసాంగ్ 18 ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా అమెరికా దగ్గర ఉన్నాయి. అమెరికా దగ్గర వరకు వెళ్ళగలిగే మిసైల్స్ నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి. వీటితో పాటు వ్యూహాత్మక క్షిపణుల గురించి మాట్లాడుకుంటే చిన్న స్థాయి యుద్ధాల్లో వాడేలా తక్కువ దూరానికి వెళ్ళి అణ్వాయుధ క్షిపణులు కూడా వీళ్ళు సిద్ధంగా ఉంచారు. ఇక నేవీ, మోడర్నైజ్ నేవీ గురించి మాట్లాడుకుంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఉత్తర కొరియా ఇప్పుడు తన సముద్ర బలాన్ని పెంచుకుంటోంది. చోహ్యోన్ అని చెప్పి ఇటీవల పరీక్షించిన యుద్ధ నౌక ఏకంగా 5,000 టన్నుల డెస్ట్రాయర్ అది. వీరి నేవీకి అత్యంత పవర్ఫుల్గా మారింది. ఇలాంటివి ఏకంగా 12 ఈ వార్ షిప్స్ని సిద్ధం చేసుకుంది నార్త్ కొరియా. సిద్ధం చేసుకునే సెన్స్ ఇంకా ప్రాసెస్లో ఉంది. దానికి ఇనిషియేషన్ అయితే ప్రారంభమైంది అనేది. సబ్మెరైన్స్, న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న, అంటే అణ్వాయుధాలను సముద్రం లోపల నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన సబ్మెరైన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయంటూ ఉంటారు. దాంతోపాటు కన్వెన్షనల్ వెపన్స్ అంటే వాళ్ళ ఆయుధ సంపత్తి. వీళ్ళ దగ్గర పాతకాల అంటే సోవియట్ యూనియన్ అంటే సోవియట్ కాలంలోని ఆయుధాలు ఉంటాయి కదా, వాటితో పాటు అడ్వాన్స్డ్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. ట్యాంకులు కావచ్చు, ఆర్టిలరీ కావచ్చు, వేల సంఖ్యలో ట్యాంకులు, దాంతోపాటు భారీ సంఖ్యలో ఆర్టిలరీస్. వీటిని సరిహద్దులు ఇప్పటికీ మోహరించింది ఇటు నార్త్ కొరియా. సైబర్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటే, అంటే సైబర్ వార్ఫేర్ గురించి మాట్లాడుకుంటే కేవలం మైదానంలోని కాదు, సైబర్ రంగంలో కూడా ఉత్తర కొరియా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు కావచ్చు, ఇతర వ్యవస్థలపై సైబర్ దాడులు చేసి నిధులను సేకరిస్తూ ఉంటాయని చెప్పి అంతర్జాతీయ సంస్థలు చెబుతూ ఉంటాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏంటనేది. మరి అలాంటిది ఈ హాసాంగ్ 18 ఏంటిది? ఎందుకు దీని గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు? అసలు దీనికి ఉన్న కెపాసిటీ ఏంటి? దీనికి ఉన్న క్యాపబిలిటీ ఏంటి? ఇప్పుడెందుకు కిమ్ జాంగ్ ఉన్ వీటిని సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? మాట్లాడుకుందాం. ఏకంగా ఈ హాసాంగ్ 18 అనేది ఉత్తర కొరియా దగ్గర ఉన్న అత్యంత పవర్ఫుల్ అండ్ డేంజరస్ మిజైల్. దీనిని గేమ్ చేంజర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే సాలిడ్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉంటుంది. హాసాంగ్ 18 అతిపెద్ద ప్రత్యేకత అంటే సాలిడ్ ఫ్యూయల్తో నడుస్తూ ఉంటుంది ఇది. దాంతోపాటు గతంలో ఉన్న మిజైల్స్ గురించి మాట్లాడుకుంటే హాసాంగ్ 17 ఆ ప్రయోగానికి ముందు గంటల తరబడి ఇంధనం నింపాల్సి వచ్చేది. కానీ హాసాంగ్ 18లో వాటిని లోడ్ అయ్యే సందర్భం, ఇంధనం ముందే లోడ్ అయి ఉంటుంది, నీకు ఆల్రెడీ లోడ్ చేస్తుండే పరిస్థితి. దీనివల్ల కేవలం కొన్ని నిమిషాలను దీన్ని ప్రయోగించవచ్చు. ఇంధనం నింపే వాహనాలు, పైపులు అవసరం ఉండవు కాబట్టి శత్రువుల శాటిలైట్ వాటితో పాటు మిగిలిన వాటిని మిజైల్ ఈజీగా కనిపెట్టగలదు. ఈ క్షిపణి ప్రయోగాన్ని ముందుగా కనిపెట్టడం కూడా వాళ్ళకి కష్టం. అంటే ఇది ఈజీగా టార్గెట్ చేయగలదు, దాంతోపాటు వాళ్ళకు కూడా కష్టం. ఏంటి దీని రేంజ్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 15,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అంటే ఉత్తర కొరియా నుంచి ప్రయోగిస్తే అమెరికాలోని ఏ మూలకైనా, కాంటినెంటల్ యూఎస్ఏ అంటూ ఉంటారు కదా, అక్కడ వరకు టచ్ చేయగలదు, అక్కడ వరకు వెళ్ళిపోగలదు. అండ్ ఇది టెస్టింగ్ జరుగుతున్న సందర్భంలో దాదాపు 6,000 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్పేస్లోకి వెళ్ళి ఆ తర్వాత భూమిపై తీసుకొచ్చింది.
3 అంచెల వ్యవస్థ ఉంటుంది. అంటే 3 స్టేజెస్ ఆఫ్ మిజైల్ గురించి మాట్లాడుకుంటే, మొదటిది మిజైల్ని భూమి నుంచి ఆకాశంలోకి తీసుకెళ్తుంది. మిగిలిన 2 స్టేజెస్ కూడా మిజైల్ని వేగం పెంచి టార్గెట్ వైపు ఖచ్చితంగా ప్రిసిషన్తో వెళ్ళేలా దూసుకెళ్లేలా చేస్తుంది. అండ్ లాస్ట్ది రోడ్ మొబైల్ రకానికి చెందింది. అంటే ఒక పెద్ద 9 యాక్సిల్ వాహనంపై దీన్ని ఎక్కడికైనా తరలించి ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ఇంత స్పెషాలిటీస్ దానికి ఉన్నాయి. కాబట్టి ఒకటే చెప్పాలనుకుంటోంది మాట నార్త్ కొరియా. ఇప్పటికే సౌత్ కొరియాతో ఇష్యూస్ కారణంగా, అంటే సౌత్ కొరియా అండ్ అమెరికాతో వాళ్ళిద్దరూ కూడా సైనిక విన్యాసాలు చేయడం జరుగుతోంది. ఆ సైనిక విన్యాసాలను తిప్పికొట్టేందుకే నార్త్ కొరియా వ్యూహాన్ని రచించింది. దీంతో తన వ్యూహాన్ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. కిమ్ యుద్ధంలోకి వస్తే World War III ప్రారంభమైనట్టేనా అంటే ఎస్ అంటూ కొంతమంది, ఏకంగా 85% మంది ఎస్ అంటున్నారు. 10 నుంచి 15% మంది నో అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కిమ్ జాంగ్ ఉన్ని టచ్ చేసే ప్రయత్నం అమెరికా చేస్తుందని నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే రష్యా యుక్రెయిన్లో యుక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చింది. ఇంకా మాట్లాడుకునే సందర్భంలో దేశాలకు సంబంధించి తనకు మద్దతుగా ఉన్నవాళ్ళు, తనకి మద్దతుదారులుగా పిలుస్తున్న వాళ్ళని సపోర్ట్ చేస్తోంది. అండ్ ఇప్పుడు సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే సౌత్ కొరియాకితో సంయుక్త విన్యాసాలు సైనిక విన్యాసాలు చేస్తోంది. నిజంగా సాధించగలుగుతుందా? సో ఇటువంటి పరిస్థితులు మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.